హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూప్ సాయిల్ నుంచి ఈరోజు మనం దేని గురించి చూడబోతున్నాం అంటే డైరెక్ట్ ప్లాంట్ బాటిల్ కంపోస్ట్ గురించి చూడబోతున్నాం. అది ఎలా చేయాలో చూద్దాం పదండి. మనం ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకుంటాం. మీ దగ్గర ఏ వాటర్ బాటిల్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇలాంటిది. సో దీనికి మనం ఇక్కడ ప్లస్ ఇక్కడ హోల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ హోల్స్ వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర సాల్ట్ ఉంది కాబట్టి నేను దీంతో వేస్తాను. మీ దగ్గర అగరబత్తి కానీ వేరే ఏదైనా ఉన్నా ఓకే. సో దీన్ని ఇలా హోల్స్ వేసుకున్నాం. ఇలా హోల్స్ వేసుకోండి, పెద్ద పెద్ద మంచి హోల్స్ వేసుకోండి. సో అలాగే ఇటు పక్క కూడా ఇలాంటి హోల్స్ వేసుకోవాలి. చూసామంటే మనం దీనికి హోల్స్ వేసుకున్నామండి, కింద ప్లస్ పైన మొత్తం ఎన్ని హోల్స్ వేసేసుకున్నాం. చూసారంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మీరు దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బాటిల్ని ఇలా నైఫ్తో కానీ ఎంతో కట్ చేసుకున్నాక ఇలా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం మట్టిని తవ్వి తీసేయాలి మొత్తము లోపల. బాటిల్కి కావాల్సిన ఎంత లోతు పోవాలో అంత లోతుకి తవ్వుకోవాలి దీన్ని కంప్లీట్గా. సాయిల్ చూసుకోండి, వేరుకు ఇక్కడ పక్కన రూట్స్ ఉంటాయి కాబట్టి వేరు తగలకుండా సైడ్స్ నుంచి తీయండి అంతే. యాక్చువల్లీ ఇప్పుడు నేను పెట్టేది దేనికంటే కరివేపాకు చెట్టుకి పెడుతున్నది. బాటిల్ ఎంత దాకుందో అంత దాకా ఇలా తవ్వుకుందాం. ఇంకా లోపల పోవాలి. చూద్దాం ఒకసారి. ఓకే, చూసారంటే ఇంత లోతు పోయింది. ఇప్పుడు ఇది మనకు సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మట్టిని ఇలా నొక్కేస్తాం సైడ్స్ అంతా, మట్టి మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. సేమ్ మీరు కూడా ఇదే విధంగా బాటిల్ని లోపల పెట్టేసుకోండి. సెట్ చేసినాక ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఈ బాటిల్లో మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకోవాలన్నమాట. నా దగ్గర ఆల్రెడీ కొంచెం పెట్టుకున్న కిచెన్ వేస్ట్ కవర్లేసి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాం. అలాగే తీసి మీరు ఏదైనా వేసుకోవచ్చు, బనానా తోలు కానీ కిచెన్లో మీరు ఏదైతే మిగులుతుందో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ వేస్ట్ కానీ అన్నీ మీరు ఇలా వేసేసుకోవడం ఇంకంతే. ఇది ఎందుకంటే మీకు స్మెల్ కూడా రాదు. మనం ఎందుకంటే పైన కప్పేస్తాం కాబట్టి, బాటిల్ మూత పెట్టేస్తాం కాబట్టి మీకు స్మెల్ కూడా రాదు. సో ఇదే విధంగా అన్ని ప్లాంట్స్కి మీరు ఏ ప్లాంట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇలాగా కిచెన్ వేస్ట్ అనేది రోస్కి కానీ ఏ ప్లాంట్స్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏ విధమైన ప్లాంట్స్కైనా ఇది మీకు వర్కౌట్ అవుతుంది. సరే అండి, ఇంత వేసేసుకున్నాము, ఇంకా కొంచెం వేసుకున్నాము. ఇలాగా మొత్తం కిచెన్ వేస్ట్ చేశాక మనం ఏం చేయాలంటే కొంచెము వర్మి కంపోస్ట్ ఉంటుంది కదా, ఇది పైన వేసి ఇలా కప్పేయాలంతే. కప్పేసినాక లైట్గా అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి ఇలా మీరు కూడా వర్మీ కంపోస్ట్ వేస్తూనే ఉండాలి ప్రతి ప్లాంట్స్కి. వేయడం వల్ల దానికి మంచిగా మినరల్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. వర్మీ కంపోస్ట్ వేసినాక మనం ఏం చేయాలంటే వాటర్ పోసుకుందాం దీని మీద. ఇలా కొంచెం వాటర్ వేసేసుకుని మొత్తం చుట్టూరా వాటర్ వేసేసుకొని దీంతో ఇది మూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫుల్గా మనం బాటిల్ని మూసేసాం అంతే, సింపుల్ అండి. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇలా కిచెన్ వేస్ట్ వేయాలనుకుంటే ఈ మూత తీసేసి అలాగే వేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్గా ఇది మూసేసి మళ్ళీ నీళ్ళు పోసేయడం ఇంకంతే. దీనివల్ల ఏమవుతుందంటే మీకు చెట్లకి మంచిగా అన్ని న్యూట్రియంట్స్ దొరుకుతుంది. బెటర్ థింగ్, ఇది సింపుల్ థింగ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా డైరెక్ట్ ప్లాంట్ బాటిల్ కంపోస్ట్ ఎలా చేయాలో మనం సింపుల్ విధంగా చూసాము. ఒక వాటర్ బాటిల్ పెట్టి మనం చేసాం. ఇది మీరు వేస్ట్ అనేది అందులో కిచెన్ వేస్ట్ అనేది ఎవ్రీ వీక్ ఒకసారి వేస్తే సరిపోతుందండి. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా ఎవ్రీ వీక్ వేసుకోండి, దానివల్ల ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఇలాంటి సింపుల్ థింగ్స్ కోసం మనం ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇలాంటివి మీకు రెగ్యులర్ అయిన వీడియోస్ టిప్స్ కానీ మీకు
అప్పుడప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాము ఛానల్లో. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ అనేది అప్పుడప్పుడు అందుతూ ఉంటుంది మీకు. ఓకే, బాయ్.